హలో ఫ్రెండ్స్, నేను సంపత్ కుమార్. ఇవాళటి వీడియోలో మనం కాస్ట్ అకౌంటింగ్ అనే సబ్జెక్ట్లో కాస్ట్ షీట్ పైన డిస్కస్ చేస్తాం. అంటే కాస్టింగ్ అన్నప్పుడు కాస్ట్ షీట్ తెలియకుండా మనం ఏం నేర్చుకున్నా అది తప్పే అయిపోతుంది. మీరు సిఏ ఇంటర్ స్టూడెంట్స్ అయినప్పటికీ సిఎంఏ ఇంటర్ అవ్వ ఉండొచ్చు, లేదంటే సిఎస్ ఎగ్జిక్యూటివ్ అయి ఉండొచ్చు, బీకామ్ అయి ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు. కాస్టింగ్ నేర్చుకున్నప్పుడు కాస్ట్ షీట్ ఎలా ప్రిపేర్ చేస్తారు, ఒక ఫార్మాట్ ఉంటుంది. ఆ ఫార్మాట్ని ఏదో బై హార్ట్ చేసినట్టు కాకుండా ఆ ఫార్మాట్ ఒక స్ట్రక్చరల్ వేలా తెలుసుకుంటే కాస్ట్ షీట్ ఎలాంటి క్వశ్చన్ వచ్చినా మనం ఆ ఫార్మాట్ని బట్టి చేయొచ్చు. ఓకే, సో ఇవాళ నా ఫోకస్ కాస్ట్ షీట్ జస్ట్ ఇక్కడ రాయడం కాదు, కాస్ట్ షీట్లో ఉన్న ఎలిమెంట్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఏ ఎలిమెంట్స్ ఎందుకు అలా తీసుకుంటున్నారు అనేది నేను డిస్కస్ చేస్తాను. సో టుడేస్ ఆ టాపిక్ విల్ బి కాస్ట్ షీట్. రైట్, సో నేనేం చేస్తానంటే ఫస్ట్ కాస్టింగ్లో ఉన్న ఎలిమెంట్స్ చెప్తాను, వాటి క్లాసిఫికేషన్ చెప్తాను, లైక్ ఎన్ని విధాలుగా క్లాసిఫై చేస్తారు. అండ్ ఒక 2 క్వశ్చన్స్ ఉన్నాయి సిఏ ఇంటర్ బుక్ నుంచి. మీరు ఈ క్వశ్చన్ని ఐసిఐ వెబ్సైట్ నుంచి తీసుకోవచ్చు. జస్ట్ ఇన్ కేస్ మీరు సిఎంఏ స్టూడెంట్ అయి ఉంటే కూడా ఈ సేమ్ ఫార్మాట్ని అర్థం చేసుకుంటే మీ బుక్లో ఉన్న క్వశ్చన్స్ని కూడా మీరు సాల్వ్ చేయొచ్చు. సో లెట్స్ స్టార్ట్. మనము కాస్ట్ షీట్ అన్నప్పుడు ఏదైనా ఒక ప్రోడక్ట్ అయి ఉండొచ్చు, ఏదైనా ఒక సర్వీస్ అయి ఉండొచ్చు, దానికి నాకు కాస్టింగ్ ఎలా అవుతుంది అని అర్థం. నాకు అర్థం కావట్లేదు సార్ అంటే, ఇప్పుడు నేను ఇక్కడ నా క్లాస్ ఫీజు ఒక 4,000 5,000 అన్నాను అంటే నేను ఏదో కొన్ని విషయాలలో నేను కాస్ట్ షీట్ ప్రిపేర్ చేసి ఉండొచ్చు. నాకు డైరెక్ట్ మెటీరియల్ ఎంత అవుతుండొచ్చు, లేబర్ ఎంత అవుతుండొచ్చు, ఎక్స్పెండిచర్ ఎంత అవుతుండొచ్చు, ఇది మొత్తం కలిపి నా టోటల్ కాస్ట్ ప్లస్ నాకు కావాల్సిన కొంచెం ప్రాఫిట్, ఆ ప్రాఫిట్ని యాడ్ చేసి ఇది నా సెల్లింగ్ ప్రైస్ అని చెప్పి నేను ఫిక్స్ చేసి ఉండొచ్చు. సెల్లింగ్ ప్రైస్ అంటే ఫీజు. ఇక్కడ అర్థమవుతుందా? ఇప్పుడు నేను ఒక సర్వీస్ సెక్టార్లో ఉన్నప్పటికీ నేను ఏదో ఒక విధంగా నా కాస్ట్ షీట్ని నేను ప్రిపేర్ చేసి ఉండొచ్చు. అలాగే ఈ మార్కర్ తయారు చేసేవాడు కూడా ఈ మార్కర్ని 25-30 రూపీస్లో అమ్మాలి అనుకుంటే వాడు ఇదే విధంగా కాస్ట్ షీట్ని ప్రిపేర్ చేస్తాడు. ఓకే సార్, మీరు ఇంత సింపుల్గా చెప్పారు కానీ బుక్లో ఇంకా చాలా కాంప్లికేటెడ్గా ఉందంటే, కాంప్లికేషన్ ఎందుకు వస్తుంది అంటే ఫస్ట్ ఇది బేసిక్ ఎలిమెంట్స్. ఇప్పుడు ఇందులో వెళ్ళిన తర్వాత నేను మెటీరియల్ అన్నాను అంటే అది డైరెక్ట్ మెటీరియల్ అని అయి ఉండొచ్చు, ఆర్ ఇండైరెక్ట్ మెటీరియల్ అని అయి ఉండొచ్చు. అర్థమవుతుందా? కాస్ట్ షీట్ని ఎలా డిరైవ్ చేయాలనేది మేము మీకు మెథడాలజీ చెప్తున్నాను, మీరు ఎలాంటి ప్రాబ్లం అయినా చేయొచ్చు. ఓకే, సో జస్ట్ ఇది ప్లస్ చేస్తే ఇది ప్లస్ చేస్తే ఇది వస్తుంది అనే ఆ మెథడాలజీతో అర్థం చేసుకోకండి. ఇది నా కాస్ట్ షీట్ అంతే. నేను ఒక టీవీ అమ్ముతున్నాను, ఒక కంప్యూటర్ అమ్ముతున్నాను, ఒక ల్యాప్టాప్ అమ్ముతున్నాను, ఇదే నా కాస్ట్ షీట్. ఇందులోనే ఎలిమెంట్స్ ఉన్నాయి, ఆ ఎలిమెంట్స్ని తెలుసుకుందాం. సో నేను మెటీరియల్ విషయానికి వచ్చినప్పుడు డైరెక్ట్ మెటీరియల్ ఉండొచ్చు, ఇండైరెక్ట్ మెటీరియల్ ఉండొచ్చు. లేబర్ వచ్చినప్పుడు కూడా డైరెక్ట్ లేబర్ ఉండొచ్చు ఆర్ ఇండైరెక్ట్ లేబర్ ఉండొచ్చు. సార్ డైరెక్ట్ ఇండైరెక్ట్ అంటే ఆల్రెడీ నేను చాలా వీడియోస్లో చెప్పాను. సింపులెస్ట్ ఫామ్లో చెప్పాలి అంటే ఏది అయితే మనము ఎండ్ ప్రోడక్ట్ తోటి ట్రేస్ అవుట్ చేయగలుగుతామో, ఎక్కువ కాస్ట్ ఇంకర్ అవ్వకుండా, అది మన డైరెక్ట్ అయిపోతుంది. అంటే ఈ మార్కర్ని తయారు చేసే అతను ఎవరైనా టెక్నికల్ పర్సన్ అతను ఇన్వాల్వ్ అయిపోయి అతను 1 hour నేను ప్రొడ్యూస్ చేస్తే నేను 20 రూపీస్ తీసుకుంటాను అలా మాట్లాడుతున్నాడు అంటే సో అది మనకు డైరెక్ట్ మెటీరియల్లోకి వచ్చేస్తుంది. ఇండైరెక్ట్ మెటీరియల్ అంటే వాళ్ళు కూడా ఫ్యాక్టరీలోనే వర్క్ చేస్తారు, కానీ వాళ్ళు చేసిన పనికి అవుట్పుట్కి డైరెక్ట్ సంబంధం అనేది ఉండదు. సో అది మనకు ఇండైరెక్ట్ మెటీరియల్లోకి వచ్చేస్తుంది. సేమ్ లాజిక్ డైరెక్ట్ లేబర్లోకి వచ్చేస్తుంది. సేమ్ లాజిక్ డైరెక్ట్ మెటీరియల్ కూడా అదే వస్తుంది, ఇండైరెక్ట్ మెటీరియల్ కూడా అదే వస్తుంది. ఏ ఎక్స్పెండిచర్ అయితే, ఏ రా మెటీరియల్ అయితే మీరు ఇన్ని రా మెటీరియల్ కొనుక్కుంటే నాకు ఇంత అవుట్పుట్ వస్తుంది, ఇంత రా మెటీరియల్కి ఇంత అవుట్పుట్ వస్తుంది, ఇలా మీరు ప్రపోర్షనల్గా చెప్పగలుగుతున్నారు. లేకుంటే ఒక ఎండ్ ప్రోడక్ట్లో నేను ఇంత రా మెటీరియల్ ఇంకర్ అయ్యగలిగాను, అలా మీరు ట్రేస్ అవుట్ చేయగలిగితే అది డైరెక్ట్ మెటీరియల్ అవుతుంది. అలా మీరు ట్రేస్ అవుట్ చేయని పక్షంలో అది ఇండైరెక్ట్ మెటీరియల్ అవుతుంది. సేమ్ లాజిక్ డైరెక్ట్ లేబర్లో కూడా ఒక అతనికి పే చేసే పర్సన్ పేమెంట్ చేసే పేమెంట్కి ఎండ్ ప్రోడక్ట్కి మీరు ట్రేస్ అవుట్ చేయగలుగుతున్నారా, మీరు అలా క్యాలిక్యులేషన్ చేయగలుగుతున్నారా, మీరు పట్టుకోగలుగుతున్నారా, అది మీరు చేయగలుగుతున్నారు అంటే అది డైరెక్ట్ లేబర్ అవుతుంది. అలా చేయలేని టైంలో అది ఇండైరెక్ట్ లేబర్ అయిపోతుంది. సేమ్ థింగ్ ఎక్స్పెండిచర్లో కూడా డైరెక్ట్ అని ఒకటి ఉంటుంది ఆర్ ఇండైరెక్ట్ అని ఒకటి ఉంటుంది. మీనింగ్ ఏంటి? డైరెక్ట్ ఎక్స్పెండిచర్ అంటే ఇప్పుడు మనము రాయల్టీ అలాంటిది పే చేస్తాం. ఇప్పుడు ఈ మధ్య న్యూస్లోనే వచ్చేస్తుంది ఒక యాపిల్ ప్రోడక్ట్ ఇప్పుడు ప్రస్తుతానికి
చెన్నైలో ఎక్కడో తమిళనాడులో మ్యానుఫ్యాక్చర్ అయ్యే ఫెసిలిటీని మన వాళ్ళు తీసుకుంటున్నారని. అది కూడా మనకి ఎన్నో కార్లు జపాన్ నుంచి ఇంకే వేరే వేరే కంట్రీస్ నుంచి ఇక్కడ వచ్చి ఇక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ అవుతాయి. ఇంకా ఎన్నో టీవీలు అవి ఎక్కడనో లైసెన్స్ ఉన్నవి మనం తెచ్చుకొని ఇక్కడ మనం ప్రొడ్యూస్ చేసుకుంటాము. అంటే మనం దానిపైన మనం రాయల్టీ పే చేయాలి. అంటే ఒక ఐటమ్ మీరు ప్రొడ్యూస్ చేస్తే ₹100 ఇవ్వండి, ఒక ఐటమ్ ప్రొడ్యూస్ చేస్తే మాకు ₹1000 ఇవ్వండి. అంటే ఒక ఎండ్ ప్రోడక్ట్ తోటి మీరు చెప్పగలుగుతున్నారు కదా. ఇప్పుడు ఈ మార్కర్ ఉంది, ఈ మార్కర్ ఆస్ట్రేలియా మార్కర్ ఐ గెస్, క్యామ్లిన్ అనేది. సో వాళ్ళ ట్రేడ్ మార్క్ తీసుకొని ఇక్కడ దీనిపైన ఇక్కడ ఉంటుంది, ఇది ముంబై ఇక్కడ ఉంటుంది. లైక్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండియాలో ఏదో ఒక స్టేట్లో జరుగుతుంది. వాళ్ళు ఏం చేస్తారు, ఒక మార్కర్ పైన మేము మీకు ₹5 ఇస్తామని చెప్పి మాట్లాడుతున్నారు. అంటే ఎక్స్పెండిచరే, కానీ అది ఎండ్ ప్రోడక్ట్ తోటి మీరు చెప్పగలుగుతున్నారు కాబట్టి అది డైరెక్ట్ ఎక్స్పెండిచర్ అవుతుంది. ఇండైరెక్ట్ ఎక్స్పెండిచర్ అంటే క్వాలిటీ కంట్రోల్ అవి ఉంటాయి, చెప్తాను. ఏదైనా ఎక్స్పెండిచర్ మీరు ఫ్యాక్టరీలో ఇంకర్ అవుతున్నారు, కానీ అది ఎందుకు అంత ఇంకర్ అవుతున్నారు, అలా ఇంకర్ అవ్వడానికి మీ ఎండ్ ప్రోడక్ట్ తోటి సంబంధం ఏంటి అని చెప్పలేకపోతున్నాను. ఇప్పుడు నేను ఇక్కడ ఎలక్ట్రిసిటీ ఇంకర్ అవుతున్నాను, ఎలక్ట్రిసిటీకి నేను ఎన్ని గంటల క్లాస్ చెప్తానో అది డైరెక్ట్గా నేను ట్రేస్ అవుట్ చేయలేను. చెయ్యాలి అనుకుంటే చేయొచ్చు, కానీ అలా చేయడం వల్ల పెద్ద ఒరిగేది ఏం లేదు, అది కాస్ట్ ఎఫిషియెంట్ కూడా కాదు. అట్లా మీరు ఏదైనా ఒక ఎక్స్పెండిచర్ని మీరు డైరెక్ట్ ఎండ్ ప్రోడక్ట్ తోటి ట్రేస్ అవుట్ చేయకపోయినప్పుడు ఆర్ చేయడం అంత కాస్ట్ ఎఫిషియెంట్ కానప్పుడు మీరు ఇండైరెక్ట్ కేటగిరీలోకి పంపించేస్తారు. సార్ ఇదంతా మీనింగ్ ఏంటి సార్ మనకి ఇప్పుడు అంటే, ఏవైతే మీరు డైరెక్ట్గా వస్తున్నాయో అంటే డైరెక్ట్ మెటీరియల్ అయి ఉండొచ్చు, డైరెక్ట్ లేబర్ అయి ఉండొచ్చు, డైరెక్ట్ ఎక్స్పెండిచర్ అయి ఉండొచ్చు, ఈ మొత్తాన్ని కలిపేసి వాడు ఒక సింగిల్ వర్డ్లో చెప్తాడు, దట్ ఈస్ కాల్డ్ ప్రైమ్ కాస్ట్. లాజిక్ అర్థమవుతుందా? నేను లాజిక్ చెప్పడానికి ఈ వీడియో చేశాను, ఒక సమ్ ప్రాబ్లం చేయడానికి కాదు. ఆ సమ్ ప్రాబ్లం మీ బుక్లో కూడా ఉంది. ఏ ఎక్స్పెండిచర్ అయితే మీరు డైరెక్ట్ మెటీరియల్ అంటున్నారు, డైరెక్ట్ లేబర్ అంటున్నారు, డైరెక్ట్ ఎక్స్పెండిచర్ అంటున్నారు, అది మొత్తం ప్రైమ్ కాస్ట్. అయితే నేను ఇక్కడ కాస్ట్ షీట్ రాస్తాను. కాస్ట్ షీట్ని ఈ ఎక్స్ప్లెనేషన్ నుంచి నేను డిరైవ్ చేస్తాను. ఈ ఎక్స్ప్లెనేషన్ నేను ఏదైతే చెప్తున్నానో దాన్ని ఒక ఫార్మాట్ విధంగా తెలుసుకుంటే మనము లైక్ గుర్తుండిపోతుంది నాకు, ఓకే ఇది డైరెక్ట్ ఇది ఇండైరెక్ట్ అనేది. ఓకే, సో డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ లేబర్, డైరెక్ట్ ఎక్స్పెండిచర్, ఈ మూడింటిని కలిసి నేను ప్రైమ్ కాస్ట్ అంటాను. అయితే సార్ మా బుక్లో కొంచెం వేరే ఉంది, మా డిగ్రీ బుక్లో వేరే ఉంది, ఎంకామ్ బుక్లో వేరే ఉంది, లేకపోతే సిఏలో సిఎంఏలో వేరే అంటే ఒక 5% ట్వీకింగ్ జరుగుతుంది. అంటే వాళ్ళ ఆథర్స్ వాళ్ళ పబ్లిషర్స్ కొంచెం తేడాలు వర్డింగ్స్లో మారచ్చు, బట్ ఓవరాల్ పిక్చర్ కాస్టింగ్ ఈజ్ యూనివర్సల్. ఏ కంట్రీకి వెళ్ళినా ఇంతే, మన దగ్గరైనా ఇంతే. కాకపోతే చెప్పే విధానాన్ని బట్టి, బుక్లో రాసే ప్రింటింగ్ వర్డింగ్స్ బట్టి ఒక 5% పెట్టుకోండి. జనరల్గా జరగకూడదు, బట్ కొంచెం జరగవచ్చు. బట్ ఓవరాల్ పిక్చర్ ప్రకారము ఏ అమౌంట్ అయితే మీరు ఒక ప్రోడక్ట్ పైన డైరెక్ట్గా స్పెండ్ చేస్తున్నారో అది మీకు మొత్తం ప్రైమ్ కాస్ట్. ఆ ప్రైమ్ కాస్ట్ని 3 కేటగిరీస్గా బైఫర్కేట్ చేశాడు. డైరెక్ట్ మెటీరియల్ ఎంత అవుతుంది, డైరెక్ట్ లేబర్ ఎంత అవుతుంది, డైరెక్ట్ ఎక్స్పెండిచర్ ఎంత అవుతుంది, రాయల్టీ అలాంటిది ఏదైనా డైరెక్ట్, లేకుంటే మిషనరీకి ఏమైనా పే చేస్తున్నారు డైరెక్ట్గా, అది కూడా ఏదైనా హైయర్ ఛార్జెస్ అలాంటివి. సో ఏవైనా అట్లా మీరు డైరెక్ట్గా మీరు పే చేస్తే అది మొత్తము ప్రైమ్ కాస్ట్లోకి అయిపోతుంది. అయితే మీలో కొంతమందికి డౌట్ రావచ్చు, సార్ మీరు ఇక్కడ డైరెక్ట్ మెటీరియల్ చెప్పి అంత సింపుల్గా ఇచ్చేసారు, కానీ మా క్వశ్చన్లో ఓపెనింగ్ రా మెటీరియల్ కూడా ఉంది, క్లోజింగ్ రా మెటీరియల్ ఉంది. అంటే దిస్ ఈజ్ గూడ్స్ కన్జ్యూమ్డ్. సార్ మీరు కన్ఫ్యూజ్ చేస్తున్నారంటే కన్ఫ్యూజ్ చేయట్లేదు. ఇక్కడ నేను డైరెక్ట్ మెటీరియల్ అని చెప్పేసి సింపుల్ ప్రాబ్లంకి చెప్తున్నాను. బట్ నేను చూసిన ప్రకారం సిఎంఏ ఇంటర్ వాళ్ళకి చాలా డెప్త్లో ఉంటుంది, వాళ్ళకి ఇది సిఏ వాళ్ళకి ట్రూలీ ఇంతవరకు చాలు. బట్ జనరల్గా సిఎంఏ వాళ్ళది కాస్టింగ్ కొంచెం టఫ్గా ఉంటుంది. సో ఇక్కడ ఆలోచించండి, ఎప్పుడైనా క్వశ్చన్లో ఓపెనింగ్ స్టాక్ ఇచ్చాడు, పర్చేజెస్ ఇచ్చాడు, అంటే సంవత్సరం మొత్తంలో నువ్వు ఎంత కొన్నావో చెప్పాడు, క్లోజింగ్ స్టాక్ ఇచ్చాడు. ఏ స్టాక్ ఇది? దిస్ ఈజ్ ద రా మెటీరియల్, మీరు ఎక్కడా కూడా మిస్టేక్ చేయకండి. ఈ ఓపెనింగ్ స్టాక్, పర్చేజెస్, ఓపెనింగ్ స్టాక్, క్లోజింగ్ స్టాక్ అనేది మీకు రా మెటీరియల్లో కూడా ఓపెనింగ్ స్టాక్, క్లోజింగ్ స్టాక్ ఉంటుంది. వర్క్ ఇన్ ప్రోగ్రెస్లో కూడా ఓపెనింగ్ స్టాక్, క్లోజింగ్ స్టాక్ ఉంటుంది. ఫినిష్డ్ గూడ్స్లో కూడా ఓపెనింగ్ స్టాక్, క్లోజింగ్ స్టాక్ ఉంటుంది. కాస్ట్ షీట్ని మెల్లమెల్లగా దాని దారాలు తీయండి, అంటే మీరు లైక్ ఆ పజిల్ని సాల్వ్ చేయడానికి ట్రై చేయండి.
మీ కంపెనీలో మీరు ప్రొడక్షన్ మీరు ఒక ఫ్యాక్టరీకి వెళ్ళారు, ఆ ఫ్యాక్టరీలో వెళ్ళేసేసి ఓపెనింగ్ అంటే సంవత్సరం స్టార్టింగ్లో ఇప్పుడు January 1, 2020 వచ్చింది అంటే ఆ రోజే మొత్తం భూమి పుట్టినట్టు కాదు కదా. ఆ కంపెనీ అంతకన్నా ముందు నుంచి కూడా లాస్ట్ ఇయర్లో క్లోజింగ్ రా మెటీరియల్ ఉండొచ్చు, లాస్ట్ ఇయర్లో ఏదో ఒక పని చేస్తూ సగంలో ఆగిపోయి ఉండొచ్చు, అది మీ వర్కింగ్ ప్రోగ్రెస్. లాస్ట్ ఇయర్లో ప్రోడక్ట్ మొత్తం రెడీ అయిపోయి కస్టమర్ దగ్గరికి వెళ్ళకుండా ఆగిపోయి ఉండొచ్చు, అంటే అది ఫినిష్డ్ గూడ్స్. అర్థమవుతుందా? మీరు ఒక ఫ్యాక్టరీలో ఎంటర్ అయ్యారు, లాస్ట్ రోజు 31st Decemberకి ఎంటర్ అయ్యారు, అప్పుడు చూస్తే కొంచెం స్టాక్ మిగిలిపోయింది, అది రా మెటీరియల్. ఏం ఓపెన్ చేసింది కాదు, రా మెటీరియల్ అంటే అట్లనే ఇంకేం స్టార్ట్ చేయలేదు ప్రొడక్షన్, ఏదో పని స్టార్ట్ చేసి సెంటర్లో ఆగిపోయింది, అది వర్క్ ఇన్ ప్రోగ్రెస్. మొత్తం రెడీ అయిపోయింది, ఫినిష్డ్ గూడ్స్. సరే థియరిటికల్గా సార్ ఒక ప్రాక్టికల్గా నాకు ఎగ్జాంపుల్ చెప్పండి అంటే, మనం లోకల్గా మాట్లాడుకుందాం. ఒక ఫర్నిచర్ షాప్ని ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫర్నిచర్ షాప్ని ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో ఫర్నిచర్ షాప్లో ఆ ఫర్నిచర్ షాప్ అతనికి మెటీరియల్, రా మెటీరియల్ ఏమై ఉండొచ్చు, ఆ చెక్క ముక్కలు, ఆ బట్ట, అందులో వేసే స్పాంజు, ఇంకేమన్నా ఇనుప రాడ్లు అలాంటివి ఉంటే అవి అతను టచ్ చేయకుండా పెట్టుకున్న రా మెటీరియల్, అది రా మెటీరియల్లోకి వచ్చేస్తుంది. అర్థమవుతుందా? రా మెటీరియల్ కొనుక్కున్నాడు, ఇంకా ప్రొడక్షన్ స్టార్ట్ చేయలేదు, అంటే ఇంకా పని స్టార్ట్ చేయలేదు, అవి రా మెటీరియల్కి వచ్చేస్తుంది. వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అంటే అర్థమైందంటే, ఒక ఫర్నిచర్ తయారు చేద్దాం అనుకోండి, ఒక ఇంట్లో కూర్చుని ఒక సోఫా తయారు చేయాలనుకున్నాడు, దానికి 2 కాళ్ళు పెట్టాడు, ఇంకా 2 కాళ్ళు పెట్టేలోపే 31st Decemberకి రాత్రి అయిపోయింది, అంటే అది వర్క్ ఇన్ ప్రోగ్రెస్లోనే ఉంది. లేదంటే అది మొత్తం రెడీ చేశారు కానీ కొంచెం బట్ట చుట్టలేదు దానికి, లేకపోతే దానికి స్క్రూస్ ఫిట్ చేయలేదు, లేకపోతే స్టాప్లింగ్ చేయలేదు, సంథింగ్ అదర్ థింగ్. వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అంటే అతను చేసే పని సగంలో ఆగిపోయింది, అది వర్క్ ఇన్ ప్రోగ్రెస్లో ఉంటుంది. థర్డ్ కేటగిరీ, ఫర్నిచర్ మొత్తం రెడీ చేశాడు, అంతా అయిపోయింది, ప్రొడక్షన్ కూడా అయిపోయింది, కానీ గోడౌన్లోనే ఉంది, ఎందుకంటే ఇంకా కస్టమర్స్ ఇంకొకరు కొనలేదు. డజన్ మీన్ దట్ మీరు ఎన్ని ప్రొడ్యూస్ చేస్తే అంత కస్టమర్లు కొంటారని ఏం కాదు కదా, 1-2 మిగిలిపోవచ్చు కదా, ఆ మిగిలిపోయినాయి ఇవి. సరే ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే, ఈ 3 ఐటమ్స్ మీ కాస్ట్ షీట్లో ఎక్కడో ఒక దగ్గర మనము పెట్టాలి, ఏది ఎక్కడ పెట్టాలి అనేది కాన్సెప్చువల్గా తెలుసుకోండి. మనం ఇక్కడ డైరెక్ట్ మెటీరియల్ అంటున్నామా, డైరెక్ట్ మెటీరియల్ అంటే ప్యూర్ రా మెటీరియల్, కాబట్టి ఇక్కడ ఓపెనింగ్ యాడ్ చేస్తాము, క్లోజింగ్ మైనస్ చేస్తాము. అంటే మనం చిన్నప్పటి నుంచి నేర్చుకున్న ఫార్ములా అదే కదా, ఓపెనింగ్ స్టాక్ ప్లస్ పర్చేజెస్ మైనస్ క్లోజింగ్ స్టాక్. అంటే ఇక్కడ మనము ఓపెనింగ్ స్టాక్ ప్లస్ పర్చేజెస్ మైనస్ క్లోజింగ్ స్టాక్. ఆల్వేస్ రిమెంబర్, స్టాక్ అంటున్నానంటే ఓన్లీ రా మెటీరియల్కి. మీరు వర్క్ ఇన్ ప్రోగ్రెస్ని మర్చిపోయి కూడా మైనస్ చేయకండి, యాడ్ చేయకండి, ఫినిషింగ్ గూడ్స్ని కూడా మర్చిపోయి కూడా యాడ్ చేయకండి, మైనస్ చేయకండి. అంటే మీరు రెండింటిని వదిలేలా సార్ అంటే వదిలేకండి, ఇంకా అయిపోలేదు సినిమా, ఇంకా ఉంది. అక్కడ ఇంకొక దగ్గర ఈ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ని ఓపెనింగ్ని యాడ్ చేస్తాం, క్లోజింగ్ని మైనస్ చేస్తాం. ఈ ఫినిషింగ్ గూడ్స్ని ఇంకొక దగ్గర ఓపెనింగ్లో యాడ్ చేస్తాం, క్లోజింగ్లో మైనస్ చేస్తాం. అలా మీరు కరెక్ట్గా తెలుసుకున్న రోజు మీ కాస్ట్ షీట్ మొత్తము మీ గ్రిప్లోకి వచ్చిందని మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ప్రస్తుతానికి మనం ఎక్కడున్నామంటే, చెప్తున్నాను మళ్ళీ, డైరెక్ట్ మెటీరియల్ క్వశ్చన్లో ఓన్లీ మెటీరియల్ అన్నాడంటే మీరు అమౌంట్ రాసేసుకోండి, కానీ క్వశ్చన్లో ఓపెనింగ్ స్టాక్ కూడా ఇచ్చాడు, క్లోజింగ్ స్టాక్ కూడా ఇచ్చాడు, పర్చేసెస్ కూడా ఇచ్చాడు, అంటే విచ్ మీన్స్ గూడ్స్ కన్జ్యూమ్డ్, అంటే నెట్గా తీసుకోండి. నెట్ అంటే ఓపెనింగ్ స్టాక్ అగైన్ రా మెటీరియల్ ప్లస్ పర్చేసెస్ అగైన్ రా మెటీరియల్, అంటే మోస్ట్లీ రా మెటీరియల్ పర్చేస్ చేస్తాం, మైనస్ క్లోజింగ్ స్టాక్. ఇది వచ్చిన దానికి నెట్ అమౌంట్ ఇక్కడ రాసినామంటే ఒక్క 1 మార్క్ వచ్చినట్టు. ఇక్కడ సార్ మీరు లేబర్ అన్నారు, లేబర్ అంతే సింపులేనా, ఇంకేముండవు అందులో ట్రిక్కీ అంటే, మనకు లేబర్ కోసం ఒక సపరేట్ చాప్టరే ఉంది, ఆ చాప్టర్ ఇంకా రాబోయే రోజుల్లో మనం స్టార్ట్ చేస్తాము. బట్ ఫర్ టైం బీయింగ్ మీ లేబర్కి మీరు డైరెక్ట్గా ఎంత పే చేస్తున్నారు అంటే, వాళ్ళు వర్క్ చేసిన దానికి కొన్నిటికి టైం బేసిస్ పైన చేస్తాము, కొన్నిటికి యూనిట్స్ బేసిస్ పైన చేస్తాము, ఓకేనా. సో ఇట్లా కొన్ని ఏదో ఫార్ములాస్ ఉంటారు, కొంతమంది ఏం పనితో వచ్చాక కొన్ని ఫార్ములాలు తయారు చేసి పెట్టారు, ఆ ఫార్ములాలని యూజ్ చేసుకొని వచ్చిన అమౌంట్ని ఇక్కడ మనం డైరెక్ట్ లేబర్లో రాస్తాము. అయితే ఒక అకౌంటెంట్కి ఫస్ట్ డౌట్ వస్తుంది, సార్ డైరెక్ట్ లేబర్లో ఇప్పుడు మా దగ్గర 10 మంది ఉన్నారు సార్, ఒక్కొక్కరికి 10,000 శాలరీ, అంటే నేను 1 lakh rupees పే చేయాలి కదా, కానీ ప్రస్తుతానికి కోవిడ్ ఎఫెక్ట్ వల్ల నాకు డబ్బులు లేక ఓన్లీ 90,000 నేను పే చేస్తాను, 90,000 పే చేస్తాను పేడ్. ఈ 10,000 ప్రస్తుతానికి ఇంకా పే చేయలేదు, ఇట్స్ ఎ అవుట్ స్టాండింగ్ విచ్ ఇస్ నథింగ్ బట్ ఏ ప్రొవిజన్. నా P&Lలో నేను ప్రొవిజన్ హిట్ చేసుకోవాలి కదా, మనం అకౌంటింగ్ ఇంట్రెస్ట్ నేర్చుకున్నప్పుడు తెలుసుకున్నాము, ఈ పీరియడ్కి అయిన ఎక్స్పెండిచర్ అదే పీరియడ్లో మీరు P&Lలో హిట్ చేయాలని. సో ఇప్పుడు మీరు కాస్టింగ్ కాన్సెప్ట్ చెప్పండి సార్, అకౌంటింగ్తో పార్ట్ అని. అంటే ఇప్పుడు మీరు లేబర్కి పే చేస్తుంది 90,000 అయి ఉండొచ్చు, కానీ మీరు ఈ ప్రొడక్షన్ తయారు చేయడానికి ₹1,00,000 ఇంకర్ అయ్యారు, కాబట్టి ఈ 10,000ని కూడా యాడ్ చేసుకొని ఇక్కడ మనం డైరెక్ట్ లేబర్ అంటాం. సింపుల్ వర్డ్లో చెప్పాలంటే డైరెక్ట్ లేబర్ ఈజ్ ఇంక్లూజివ్ ఆఫ్ యువర్ ప్రొవిజన్స్. ఏదైనా మంత్లో మీరు పే చేయకపోయినప్పుడు ప్రొవిజన్ క్రియేట్ చేసినప్పుడు ఆ అమౌంట్ని కూడా మీ
పే చేసిన దానికి యాడ్ చేసి డైరెక్ట్ లేబర్లో మీరు యాడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో మనకి ఇప్పుడు 2 పాయింట్స్ క్లియర్ అయిపోయినాయి కదా. నేను ఎలా చెప్పాను, ఫస్ట్ కాస్ట్ షీట్ చాలా చిన్నది, కొంచెం ఎలాబరేట్ చేస్తే ఇంత పెద్దది. ఇంకా ఎలాబరేట్ చేయాలనుకుంటే డైరెక్ట్ మెటీరియల్లో ఓపెనింగ్ ఉండొచ్చు, పర్చేజ్ ఉండొచ్చు, క్లోజింగ్ ఉండొచ్చు. డైరెక్ట్ లేబర్లో ఇంకా ఎలాబరేట్ చేయాలంటే పేడ్ ఉండొచ్చు, ప్రొవిజన్స్ ఉండొచ్చు, ఓపెనింగ్ ప్రొవిజన్ ఉండొచ్చు, క్లోజింగ్ ప్రొవిజన్ ఉండొచ్చు. అవన్నిటిని ఎఫెక్ట్గా తీసుకుంటే డైరెక్ట్ లేబర్ వస్తుంది. సో నేను సింప్లెస్ట్ కాస్ట్ షీట్ని కూడా మీరు చేయొచ్చు. దీన్ని ఇంకా ట్వీక్ చేసి ఇంకా దాన్ని మసాలా చేసి పెద్దగా ట్రబుల్గా పెట్టాలనుకున్నా కానీ అది కూడా మీరు చేయొచ్చు. ఓకే, సో ఈ 2 పాయింట్స్ అయిపోయాయి. సో ఎక్కడి వరకు వచ్చాము, ప్రైమ్ కాస్ట్ వరకు వచ్చాము. డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ లేబర్, డైరెక్ట్ ఎక్స్పెండిచర్ 3 కలిపేస్తే ప్రైమ్ కాస్ట్. మీరు నిధులలో అయిపోయి అడిగినా కానీ మీరు చెప్పేటట్టుగా ఉండాలి. తర్వాత మీకు ఫ్యాక్టరీ ఓవర్హెడ్స్ అని వస్తుంది. సార్ నాకు తెలియదు సార్ ఫ్యాక్టరీ ఓవర్హెడ్స్ అంటే, ఓవర్హెడ్ చాప్టర్ నాకు ఎప్పుడు నన్ను ట్రబుల్ చేస్తుంది, నాకు క్లియర్గా చెప్పండి అంటే మీకు ఓవర్హెడ్ చాప్టర్ కోసం సపరేట్గా చెప్తాను. బట్ ఫర్ టైమింగ్ మీరు ఈ సెషన్ ఇంకా నెక్స్ట్ 15 minutes వింటే మీకు ఓవర్హెడ్ చాప్టర్ కూడా క్లియర్ వచ్చేస్తుంది. ఎలా అంటే ఇప్పుడు కాస్ట్ షీట్లో నేను ఎలా చెప్పాను, నా కాస్ట్లో మెటీరియల్ ఉంటుంది, మెటీరియల్లో డైరెక్ట్ ఇండైరెక్ట్, లేబర్లో డైరెక్ట్ ఇండైరెక్ట్, ఎక్స్పెండిచర్లో డైరెక్ట్ ఇండైరెక్ట్. ఈ డైరెక్ట్ మొత్తం కలిపేసి నాకు ప్రైమ్ కాస్ట్ వచ్చేసింది. ఇందులో నాకు ఎలాంటి డౌట్ లేదు, మొత్తం తీసుకెళ్ళి నేను కాస్ట్ షీట్లో పెట్టాను అంటే నా ప్రైమ్ కాస్ట్కి వచ్చే వరకు తెచ్చాను. సో ఇప్పుడు ఏమంటాడంటే ఈ మీదే మొత్తం ఇండైరెక్ట్ ఉన్నాయా, ఇండైరెక్ట్ మెటీరియల్, ఇండైరెక్ట్ లేబరు, ఇండైరెక్ట్ ఎక్స్పెండిచరు. అంటే మీరు అనుకోవచ్చు సార్ ఇవే తీసుకున్నాం కదా ఇవన్నీ తీసుకోవాలంటే, అంటే ఇవి ఇప్పుడు నువ్వు ఇండైరెక్ట్ మెటీరియల్ కదా స్క్రూలు వాడుకుంటున్నావు, అది కస్టమర్ దగ్గర నుంచి నువ్వు కలెక్ట్ చేయవా? ఇప్పుడు ఇందాక చెప్పిన ఫర్నిచర్ షాప్లో వాడు చిన్న చిన్న స్క్రూలు వాడుతున్నాడు. ఇప్పుడు ఇక్కడ లేబర్ విషయానికి వచ్చేస్తే కొంతమంది స్కిల్ఫుల్ లేబర్స్ ఉంటారు, అంటే వాళ్ళు పని చేస్తేనే అది పని అవుతుంది. అంటే వాళ్ళు 1 గంట సేపు స్పెండ్ చేస్తేనే ఒక ఫర్నిచర్ రెడీ అవుతుంది, ఒక బెడ్ రెడీ అవుతుంది, ఒక చైర్, ఒక టేబుల్ రెడీ అవుతుంది. దాంతోపాటు మీకు ఇండైరెక్ట్ లేబర్ కూడా ఉంటారు. మేబీ ఒక వాచ్మెన్ ఉంటాడు, ఒక సూపర్వైజర్ ఉంటుండొచ్చు, లేదంటే ఒక క్లీనర్ ఉంటుండొచ్చు. అంటే వాళ్ళకి పే చేసిన అమౌంట్ నువ్వు కస్టమర్ దగ్గర నుంచి కలెక్ట్ చేయకపోతే అది అండర్ రికవరీ అవుతుంది, అండర్ అబ్జార్ప్షన్ అవుతుంది. అది రాబోయే సెషన్లో చెప్తాను. బట్ ప్రస్తుతానికి మీ కాస్ట్ షీట్లో డైరెక్ట్ రావడం ఎంత ఇంపార్టెంటో ఇండైరెక్ట్ ఎక్స్పెండిచర్ రావడం కూడా అంతే ఇంపార్టెంట్. సో ఇండైరెక్ట్ ఎక్స్పెండిచర్ అంటే ఏమేమి వస్తాయి, ఇండైరెక్ట్ మెటీరియల్, ఇండైరెక్ట్ లేబర్, ఇండైరెక్ట్ ఎక్స్పెండిచర్. ఈ 3టిని కలిపి మనము ఓవర్ హెడ్ అంటాము. ఈ 3టిని కలిపి మనము ఓవర్ హెడ్ అంటాము. ఒక సపరేట్ చాప్టరే ఉంది. బట్ మనం కాస్ట్ షీట్ మాట్లాడుకుంటున్నాం కాబట్టి కాస్ట్ షీట్ కాంటెక్స్ట్లో మార్చుకోవాలి. ఈ ఓవర్ హెడ్లో అంటే ఓవర్ హెడ్ అంటేనే మీకు అర్థమైపోయింది కదా, ఏ ఖర్చు అయితే మీరు ఎండ్ ప్రోడక్ట్ తోటి ఐడెంటిఫై చేయలేకపోతున్నారు, ఈజీగా ఫైండ్ అవుట్ చేయలేకపోతున్నారు, దాని మొత్తాన్ని ఇండైరెక్ట్లో నువ్వు నెట్టేస్తున్నారు. అలా నెట్టేయడం వల్ల వచ్చింది మీకు ఓవర్ హెడ్. అంటే ఇవి చిల్లర ఖర్చులు అని అనుకోవచ్చు, ఇక సింప్లెస్ట్ మన భాషలో చెప్పుకోవాలంటే. సో ఈ ఓవర్ హెడ్ అనేది నువ్వు ఫ్యాక్టరీలో ఇంకర్ అవుతావు, నీ ఆఫీస్లో ఇంకర్ అవుతావు, నువ్వు సేల్స్ చేసే సెల్లింగ్ ఎక్స్పెండిచర్ కోసం ఇంకర్ అవుతావు, నువ్వు కస్టమర్కి పంపించాలంటే డిస్ట్రిబ్యూషన్కి కూడా ఇంకర్ అవుతావు. ఇంకా చెప్పాలి అంటే ప్రోడక్ట్ కోసం రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో కూడా నువ్వు ఇంకర్ అవుతావు. రీసెర్చ్ చేయాలి, ఒక ప్రోడక్ట్ని తీసుకురావాలి మార్కెట్లోకి అంటే ఇన్ని విధాలుగా నువ్వు ఇంకర్ అవుతున్నావు. దాన్ని నువ్వు డైరెక్ట్గా ఎండ్ ప్రోడక్ట్కి ఎంత అయిందో నువ్వు చెప్పలేకపోతున్నావు. ఇప్పుడు చెప్పండి సార్ ఈ ఐటమ్స్ మొత్తాన్ని నేను ఎందులో పెట్టాలి అంటే ఒక్కసారి లాజికల్గా ఆలోచించండి. ఈ ఫ్యాక్టరీ అన్నప్పుడు ఈ 2 ఫ్యాక్టరీ వరకే వచ్చేస్తాయి. ఈ ఆఫీస్ అన్నప్పుడు అడ్మిన్లోకి వచ్చేస్తాయి. ఇవి మొత్తము సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్లోకి వచ్చేస్తాయి. అర్థం కావట్లేదు, ఇక్కడ చూడండి ప్రైమ్ కాస్ట్ వరకు వచ్చేసింది. ఫ్యాక్టరీ ఓవర్హెడ్ అంటాం. అంటే కొన్ని సెషన్స్లో చెప్పాను నేను, ఫ్యాక్టరీ అనేది ఒక మారుమూల గ్రామంలో ఎక్కడైతే జనసాంద్రం ఉండదో అక్కడ ఒక ఫ్యాక్టరీ ఉంటుంది. అక్కడ జస్ట్ ప్రొడక్షన్ తప్ప ఇంకేం జరగదు, మోస్ట్లీ ఏం జరగదు. మేబీ ఇప్పుడు ఇది పెద్ద ఫ్యాక్టరీ అనుకుందాం, ఇంత ప్లేస్ మొత్తం ప్రొడక్షన్కే అవుతుంది. ప్రొడక్షన్ అంటే లేబర్ వస్తారు, అక్కడ మెషిన్ ఉంటుంది, అక్కడ పవర్ ఉంటుంది, వాళ్ళు చేస్తారు. అక్కడ కూడా నీకు అడ్మినిస్ట్రేషన్ జరగాలి కదా. ఒక వర్కర్ వస్తున్నాడు అంటే టైం మోషన్ అన్న స్టడీ చేయాలి. ఏ టైంకి వస్తున్నాడు, ఏ టైంకి వెళ్తున్నాడు, ఎంత ప్రొడ్యూస్ చేస్తున్నాడు, ఏమైనా వేస్టేజ్ చేస్తున్నాడా, లేబర్ ఐడియల్గా ఉంటున్నారా, లేకపోతే ఓవర్ టైం చేస్తున్నారా, వాళ్ళకి ఏమైనా ఎక్కువ ఇవ్వాలా, ఏమైనా
ఏమైనా స్ట్రైక్ చేస్తున్నారా, లేకపోతే ఏదైనా చూసుకోవడానికి అక్కడ అడ్మినిస్ట్రేషన్ జరగాలి కదా. అంటే ఈ అడ్మినిస్ట్రేషను ఒకటి కాదు. ఐ విల్ రిపీట్ మై పాయింట్, ఇది చాలా పెద్ద పాయింట్. ప్రొడక్షను ఒక చిన్న విలేజ్లో జరుగుతుంది. ఇది అడ్మినిస్ట్రేషన్ హైటెక్ సిటీలో జరుగుతుంది. అంటే ఇప్పుడు నేను హైదరాబాద్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను, హైటెక్ సిటీలో జరుగుతుంది. హైటెక్ సిటీస్లో ఏముంటుందంటే కొత్త కస్టమర్స్ని తీసుకోవడము, క్లయింట్ని వస్తుంది, కొత్త కస్టమర్స్ని తీసుకోవడము, ఏదైనా అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలా వద్దా అని ఆలోచించడము, అక్కడే ఆడిటింగ్ చేయడము, అక్కడే అకౌంటింగ్ చేయడము, అక్కడ ఇంక ఏ సర్వీసెస్ అయినా, లేకపోతే ఏ ఎంప్లాయీని కొత్త వర్కర్ని తీసుకోవాలా వద్దా, ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయాలా వద్దా, మోస్ట్ ఆఫ్ ద అడ్మినిస్ట్రేషన్ నీకు హైటెక్ సిటీలోనే జరిగిపోతుంది ఇక్కడ. అంటే ఈ అడ్మినిస్ట్రేషన్ రెండు ఒకటి కాదు. ఇది పేరుకి నువ్వు అడ్మినిస్ట్రేషన్ అని ఉండొచ్చు, కానీ అది ఫ్యాక్టరీలోనే అవుతుంది. కాబట్టి అది మీకు ఫ్యాక్టరీ ఓవర్హెడ్లోనే రావాలి. అంటే నేను ఇక్కడ రాయాలా సార్ అంటే ఇక్కడ రాయకండి, ఇంకా కింద రాయండి. అంటే మీనింగ్ ఎస్. సో ఫ్యాక్టరీ ఓవర్హెడ్ అంటే ఇందాక బొమ్మను తీసేసిన కదా, ఆ ఫ్యాక్టరీలో, ఆ చిన్న మారుమూల గ్రామంలో ఏదైతే ఒక ఫ్యాక్టరీ ఉందో ఆ ఫ్యాక్టరీలో ఇండైరెక్ట్గా ఇంకర్ అవుతున్న మెటీరియల్, ఇండైరెక్ట్గా ఇంకర్ అవుతున్న లేబర్, ఇండైరెక్ట్గా ఇంకర్ అవుతున్న ఎక్స్పెండిచర్ మొత్తము ఇక్కడ రాసేస్తాము. సో దీనివల్ల ఏమొస్తుందంటే గ్రాస్, ఇది బుక్ టు బుక్ మారుతుంది, గ్రాస్ ఫ్యాక్టరీ కాస్ట్ ఆర్ వర్క్స్ కాస్ట్ అంటారు. గ్రాస్ అనే వర్డ్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఇందులో మీరు ఫ్యాక్టరీ ఓవర్హెడ్లో ఇది రబ్ చేస్తాను, చిన్న బోర్డు ప్రాబ్లం అంతే ఉంటుంది. స్టార్టింగ్లో ఏం చెప్పాను, మీరు ఎప్పుడైతే స్టాక్ అంటున్నారో ఈ స్టాక్ని మీరు రా మెటీరియల్ కూడా స్టాక్ అంటున్నాము, వర్క్ ఇన్ ప్రోగ్రెస్ కూడా స్టాక్ ఉంటుంది, ఫినిష్డ్ గూడ్స్లో కూడా స్టాక్ ఉంటుంది. సార్ ఇప్పుడు నాకు పాయింట్ చెప్పండి సార్, నాకు అప్పటి నుంచి అర్థం కావట్లేదంటే ఈ రా మెటీరియల్లో ఉన్న ఓపెనింగ్ స్టాక్, క్లోజింగ్ స్టాక్ని ఇక్కడ మనం ఎఫెక్ట్ ఇస్తున్నాము. అంటే ఓపెనింగ్ని యాడ్ చేసి క్లోజింగ్ని మైనస్ చేసే తతంగం అంతా ఈ డైరెక్ట్ మెటీరియల్కి వాడుకుంటున్నాము. ఈ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఉంటుంది కదా, ఈ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ కూడా ఓపెనింగ్ ఉంటుంది, క్లోజింగ్ ఉంటుంది, అది చేసే పని అంతా ఇక్కడ చేస్తాము. ఎందుకు, మీకు ప్రైమ్ కాస్ట్ వచ్చేసింది, ఇప్పుడు ఇండైరెక్ట్గానే మాట్లాడుకుంటున్నాం కాబట్టి లాస్ట్ ఇయర్లో ఆ చైర్లు చేస్తూ ఆగిపోయినాయి ఎంత, కరెంట్ ఇయర్లో చేస్తూ ఆగిపోయినాయి ఎంత, అలా చేయడం వల్ల నాకు నెట్గా తెలుస్తుందని చెప్పడానికి. మీనింగ్ ఓపెనింగ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ మైనస్ క్లోజింగ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్. సో దిస్ ఈజ్ కాల్డ్ నెట్ అనే వర్డ్ మీరు వాడకున్నా పర్లేదు, బట్ వాడితే బెటర్. నెట్ ఫ్యాక్టరీ కాస్ట్ ఆర్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్. తేడా అర్థమవుతుందా? నేను రిపీట్ చేస్తాను, మీరు లైఫ్లో మళ్ళీ ఇంకెప్పటికీ మీకు ఈ ప్రాబ్లం ఉండకుండా. రా మెటీరియల్ మీ దగ్గర ఏదైతే ఉందో, ముడి సరుకు, ఇప్పటి వరకు మనం వాడని సరుకు, దాన్ని ఓపెనింగ్ని లాజిక్ అయితే ఎప్పటికీ ఓపెనింగ్ యాడ్ చేయాలి, క్లోజింగ్ మైనస్ చేయాలి, అందులో ఎలాంటి డౌట్ లేదు. ఓపెనింగ్ని యాడ్ చేయడము, క్లోజింగ్ని మైనస్ చేసే తతంగము డైరెక్ట్ మెటీరియల్ కోసం మాట్లాడుకుంటాము. ఈ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఏదైతే ఉందో ఓపెనింగ్ని యాడ్ చేసి క్లోజింగ్ని మైనస్ చేసే తతంగము మనము ఈ ఫ్యాక్టరీ కాస్ట్ ఆర్ వర్క్ కాస్ట్ కోసం మాట్లాడుకుంటాము. అంటే ఇది కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ వస్తారంటే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కాదు. ఎందుకంటే ఈ ఫ్యాక్టరీలో నేను ఏదైతే మాట్లాడానో అందులో అన్ని ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ రాలేవు.
ఇక్కడ ఈ ఫ్యాక్టరీలో నేను ఏమేమి కలిపాను, నా ఫ్యాక్టరీలో ఇండైరెక్ట్ మెటీరియల్, నా ఫ్యాక్టరీలో ఇండైరెక్ట్ లేబర్, నా ఫ్యాక్టరీలో ఇండైరెక్ట్ ఎక్స్పెండిచర్ మాట్లాడుతున్నాను. అందులో ఇంకా కొన్ని ఐటమ్స్ మిగిలిపోయాయి కదా, అవిటిని కూడా నేను కలిపేసుకుంటే నాకు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ వస్తుంది. సార్ సింపుల్గా చెప్పండి సార్, నాకు ఇట్లా అర్థం కావట్లేదంటే ఇప్పుడు మనం ఎక్కడి వరకు వచ్చాము, నెట్ ఫ్యాక్టరీ కాస్ట్ వర్సెస్ వర్క్స్ కాస్ట్కి వచ్చాం కదా. ఇక్కడ యాడ్ చేస్తాం, ఏమేమి యాడ్ చేస్తామంటే ఏవేవైతే ఫ్యాక్టరీలోనే ఇంకర్ అవుతున్నామో కానీ మనం దాన్ని ఫ్యాక్టరీ ఓవర్ హెడ్లో తీసుకోవట్లేదు అవి. రిపీట్, ఏ ఎక్స్పెండిచర్ అయితే మనం ఫ్యాక్టరీలోనే ఇంకర్ అవుతున్నామో, ఫ్యాక్టరీకి సంబంధించిందే ఇంకర్ అవుతున్నామో కానీ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్లో తీసుకోవట్లేదు. అంటే ఏంటి అంటే అడ్మిన్ కాస్ట్ రిలేటెడ్ టు ప్రొడక్షన్. ఇదేంటి సార్ అంటే ఇందాక చెప్పాను కదా, ఒక మారుమూరు గ్రామంలో ఒక ఫ్యాక్టరీ ఉంది, ఫ్యాక్టరీలో ఫ్యాక్టరీ ప్రొడక్షన్ ఈ ఎక్స్పెండిచర్ అవుతుంది, కానీ ఆ ఫ్యాక్టరీలో కూడా ఒక చిన్న ఆఫీస్ పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది కదా, ఆ లేబర్ వస్తున్న టైంని పోతున్న టైంని చూడడానికి, ఓవర్ టైము అవన్నీ చూసుకోవడానికి, అడ్మినిస్ట్రేషన్ చేయడానికి. సో దిస్ అడ్మినిస్ట్రేషన్ ఈజ్ నాట్ రిలేటింగ్ టు ద అడ్మినిస్ట్రేషన్ దట్ యూఆర్ డూయింగ్ ఇన్ హైటెక్ సిటీ. హైటెక్ సిటీలో చేసిన అడ్మినిస్ట్రేషన్ కాదు ఇది, ఫ్యాక్టరీలోనే అడ్మినిస్ట్రేషన్. సో ఈ వర్డ్ని చూసి మీరు మిస్ప్లేస్ అవ్వకండి. ఆ అడ్మినిస్ట్రేషన్ అనేది ప్రొడక్షన్కి సంబంధించి ఫ్యాక్టరీలో జరుగుతుంది కాబట్టి మనం దీన్ని ఇక్కడ తీసుకుంటాము. ఇంకా ప్రైమరీ ప్యాకింగ్ అంటే కొన్ని ప్రోడక్ట్స్కి ప్రైమరీగానే కొన్ని ప్యాకింగ్ చేయాలి. సెకండరీ ప్యాకింగ్, ప్రైమరీ ప్యాకింగ్ అనే కాన్సెప్ట్ ఎలా వస్తుందంటే, ప్రైమరీ అంటే అది కంపల్సరీ మన ఫుడ్ సేఫ్టీ వాళ్ళ కోసం కావచ్చు, మన ఫుడ్ కోసం మాట్లాడుకుంటే. అట్లాగే ఎన్నో ఐటమ్స్కి అది ఆ ప్యాకింగ్ చేయకుండా ప్రోడక్ట్ని నువ్వు తెచ్చుకోలేవు. ఓకే, అది మినిమం ప్యాకేజ్ అది జరగాలి. సెకండరీ ప్యాకేజ్ అంటే అది నీ ఇష్టానికి నువ్వు చేయించుకుంటున్నది నీ సేఫ్టీ కోసం. ఓకే, సో అలాంటి ప్రైమరీ ప్యాకేజు, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఏమైనా ఉంటే అవి, లేదంటే క్వాలిటీ కంట్రోల్, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి ఇక్కడ అంటే ఇవి ఫ్యాక్టరీలోనే ఇంకర్ అవుతున్నాము, కానీ మనం డైరెక్ట్గా ఫ్యాక్టరీ ఓవర్హెడ్ అనే పేరు పెట్టకుండా సపరేట్ కేటగిరీలో వెళ్తాం. సో నేను రోబస్ట్ కాస్ట్ షీట్ చెప్తున్నాను, ప్రతి కాస్ట్ షీట్లో ఇవి ఉంటాయని కాదు, కానీ ఏ కాస్ట్ షీట్ చేసినా ఇది మీ అండర్స్టాండింగ్ కావాలని. ఓకే, ఇది చేయడం ఉంటుంది. దీంతో పాటు లెస్ స్క్రాప్. సార్ ఈ పాయింట్ ఏంటి సార్ అంటే, కొన్నిసార్లు ఏమవుతుందంటే మనం ఒక ప్రొడక్షన్ని తయారు చేసే ప్రయత్నంలో చిన్న చిన్న చెత్తను కూడా తయారు చేస్తాం. చెత్తను కావాల్సుకొని కాదు, అట్లా వచ్చేస్తుంది. ఇప్పుడు ఒక చెక్క ముక్కను కోసేటప్పుడు అక్కడ పొట్టు వచ్చినట్టు, లేదంటే ఒక ప్లాస్టిక్ని మనం తయారు చేసేటప్పుడు ఇంకేదో చిన్న ప్లాస్టిక్ బబుల్స్ లాంటివి వచ్చేసి అవి బయట అమ్ముకుంటారు. అంటే లేకపోతే ఇనుమును తయారు చేసేటప్పుడు కింద చిన్న ఇనుము ముక్కలు లాంటివి రావడం, అలా ఏమైనా స్క్రాప్ వచ్చేది, ఏమైనా డబ్బులు వచ్చేస్తే మిస్లీనియస్ ఇన్కమ్ కింద దాన్ని ఇక్కడ నుంచే మైనస్ చేసి దాన్ని మనము కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అంటాం. అర్థమవుతుందా? ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మనకు వెళ్ళిందో డైరెక్ట్గా వచ్చినాయి మొత్తం ప్రైమ్ కాస్ట్, ఆఫీస్లో ఇంకర్ అయింది మొత్తం యాడ్ చేసేస్తే మనకు ఫ్యాక్టరీ కాస్ట్ అండ్ వర్క్స్ కాస్ట్, అది గ్రాస్ లెవెల్లో. ఓపెనింగ్ని యాడ్ చేసి క్లోజింగ్ని మైనస్ చేస్తే నెట్ ఫ్యాక్టరీ కాస్ట్ అండ్ వర్క్స్ కాస్ట్. ఇలాంటివి ఏమైనా ఉంటే నేను అనట్లేదు, ఉంటే అది యాడ్ చేస్తే మీకు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. ఇవి ఏమీ లేవు అంటే నీ ఫ్యాక్టరీ కాస్ట్ వర్క్స్ కాస్టే నీకు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. సార్ మా బుక్లో అలా ఉంది సార్ అంటే, ఎందుకు అలా ఉంది? ఇవేవి లేవు కాబట్టి కాస్ట్ ఫ్యాక్టరీ కాస్ట్ వర్క్స్ కాస్ట్ ప్లేస్లో దీన్ని కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ రాస్తున్నాడు. మనము ఎలాబొరేటెడ్గా చేస్తున్నాం. కొన్నిసార్లు ఇది లేదనుకో, నీ గ్రాస్ ఫ్యాక్టరీ కాస్ట్ వర్క్స్ కాస్టే నీ నెట్ కూడా అయిపోతుంది. మీరు 2 సార్లు గ్రాస్ నెట్ రాయకుండా ఒకటిసారి రాసేసుకుంటారు. ఓకే, సో ఇప్పుడు మనం ఎక్కడ వరకు వచ్చాము? వర్క్ ఇన్ ప్రోగ్రెస్ వరకు వచ్చాము. అయితే ఈ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అయిపోయిన తర్వాత మనము ఓపెనింగ్ ఫినిష్డ్ గూడ్స్ రాయలేదు కదా ఇక్కడ, ఓపెనింగ్ ఫినిష్డ్ గూడ్స్ యాడ్ చేస్తున్నాము, క్లోజింగ్ ఫినిష్డ్ గూడ్స్ మైనస్ చేస్తున్నాము. మనము దీన్ని కాక్స్ అంటున్నాము, కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అంటున్నాము. లాజిక్ అర్థమవుతుందా? మనం ఎక్కడి నుంచి ఎక్కడ తిరిగి వస్తున్నామో. పేషెంట్గా విన్న వాళ్ళకి మీకు ఇప్పటికీ కాస్టింగ్ ప్రాబ్లం ఉండదు, కాస్ట్ షీట్ ప్రాబ్లం ఉండదని నేను అనుకుంటున్నాను. కంక్లూజన్కి వెళ్ళకుండా స్లోగా వినండి, మొత్తం మీకు కాస్ట్ షీట్ అనేది బ్రెయిన్లో ఫిక్స్ చేయొచ్చు. లైఫ్లో ఎప్పటికైనా ఇది యూజ్ అవుతుంది. అగైన్ ఐల్ కమ్ బ్యాక్ టు మై ఓన్ పాయింట్. నేను చెప్తాను. స్టాక్లో మీకు రా మెటీరియల్ ఉంది, వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఉంది, ఫినిష్డ్ గూడ్స్ ఉంది. ప్రతిదీ ఓపెనింగ్ ఉంటుంది, క్లోజింగ్ ఉంటుంది, ఓపెనింగ్ ఉంటుంది, క్లోజింగ్ ఉంటుంది, ఓపెనింగ్ ఉంటుంది, క్లోజింగ్ ఉంటుంది. మన అందరికి తెలిసిన విషయము, ఓపెనింగ్ని యాడ్ చేయాలి, క్లోజింగ్ని మైనస్ చేయాలి, ఇది అందరికి తెలిసిందే. అయితే ఎలా వాడాలి? ఈ రా మెటీరియల్ వచ్చిన దాన్ని డైరెక్ట్ మెటీరియల్లో వాడుతున్నాము,
ఈ వర్కింగ్ ప్రోగ్రెస్ వచ్చిన దాన్ని కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్లో వాడుతున్నాము, ఈ ఫినిష్డ్ గుడ్స్ వచ్చిన దాన్ని కాస్ట్లో వాడుతున్నాము. అర్థమైందా? ఓపెనింగ్ యాడ్ చేయడం, క్లోజింగ్ మేనేజ్ చేసే అనే తతంగాన్ని రా మెటీరియల్ ఉంటే డైరెక్ట్ మెటీరియల్లో వాడుతున్నాము, వర్కింగ్ ప్రోగ్రెస్ ఉంటే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్లో వాడుతున్నాము, ఫినిష్డ్ గూడ్స్ ఉంటే కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్లో వాడుతున్నాము. సార్ ఇంకా నాకు ఓపిక లేదు సార్ అంటే ఓపిక తెచ్చుకోండి. ఇప్పుడు మనము కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్కే వచ్చాము. అంటే కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్కి మీనింగ్ తెలుసుకోండి మీరు. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అంటే గూడ్స్ సేల్ అయిన దానికి కాస్ట్ ఎంత, బట్ ఇట్ ఈస్ నాట్ ఏ కాస్ట్ ఆఫ్ సేల్స్. దానికి దీనికి సేల్ తేడా ఏంటి అంటే, ఇప్పుడు ఒక చైర్లోనే ఎగ్జాంపుల్ తీసుకుంది, ఇందాక చైర్లకే స్టార్ట్ చేశాను కదా. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అంటే ఆ చైర్లు రెడీ అయిపోయి మొత్తం తయారు చేసి ఓపెనింగ్ రా మెటీరియల్, క్లోజింగ్ రా మెటీరియల్ తీసుకొని, ఓపెనింగ్ వర్కింగ్ ప్రోగ్రెస్, క్లోజింగ్ వర్కింగ్ ప్రోగ్రెస్ తీసుకొని, ఓపెనింగ్ క్లోజింగ్ యాడ్ చేస్తే వచ్చింది కాస్ట్. కానీ నువ్వు 100 చైర్లు తయారు చేసావంటే 100కి 100 అమ్మకపోవచ్చు కదా, కొన్నే అమ్ముండొచ్చు. అలా అమ్మిన దాని కాస్ట్ కూడా మనం యాడ్ చేసుకుంటాము. లైక్ నీ సెల్లింగ్ ఎక్స్పెండిచర్, డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెండిచరు, సెకండరీ ప్యాకింగ్. ఓకే, సో ఇలాంటివి యాడ్ చేసిన తర్వాత మీకు ఏవైతే వస్తుందో దాన్ని మనము కాస్ట్ ఆఫ్ సేల్స్ అంటాం. అంటే మీరు సేల్ చేసిన దానికి ఇది కాస్ట్, దీనికి మీరు ఎంతో అంత ప్రాఫిట్ యాడ్ చేసేసుకోండి, మీకు సెల్లింగ్ ప్రైస్ వచ్చేస్తుంది. ఓకే, సో 30 minutes తీసుకున్నాను ఆల్మోస్ట్ ఐ గెస్. సో 30 minutes మీరు కరెక్ట్గా అర్థం చేసుకుంటే కాస్ట్ షీట్ ఇస్ దిస్. దీనిలో ఇంకా మసాలాలు ఎన్నైనా యాడ్ చేసుకోండి. దిస్ ఈజ్ అ ఫ్రేమ్ వర్క్. నేను 2 క్వశ్చన్స్ని చేస్తాను, మీరు మీ బుక్ని ఓపెన్ చేయండి. ఇక్కడే చేస్తాను. ఇది లెట్ ద కాస్ట్ షీట్ బి లైక్ దిస్ ఓన్లీ. క్వశ్చన్ని నేను బోర్డు పైన రాస్తాను ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ఎవ్రీబడి. కొంతమంది దగ్గర క్వశ్చన్ ఉండకపోవచ్చు. I'll explain the question also, don't worry. ఓకే, సో ఒక ప్లేన్ క్వశ్చన్ ఉంది ఇక్కడ, ఎక్కువ మసాలా ఏం లేదు. ఇక్కడ ఏమన్నాడంటే దీనిపైన మీరు కాస్ట్ షీట్ ప్రిపేర్ చేయండి అన్నాడు. సో కాస్ట్ షీట్ చేసేటప్పుడు మీరు మర్చిపోకుండా ఒకటి ఏం చేయాల్సిందంటే, ప్రతిదానికి 2 columns పెట్టుకోండి. ఒకటి ఏంటంటే టోటల్ అమౌంట్ కోసము, ఇంకొకటి కాస్ట్ పర్ యూనిట్ కోసము. ఎందుకంటే కొన్నిసార్లు మనకి ఇక్కడ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కోసం మాట్లాడుకున్నప్పుడు మనకు ఈ క్లోజింగ్ వర్కింగ్ ప్రోగ్రెస్ నెంబర్ మనకు రాదు. సో క్లోజింగ్ వర్కింగ్ ప్రోగ్రెస్ నెంబర్ రానప్పుడు మనము కాస్ట్ పర్ యూనిట్ని తీసుకుంటాం. సో అది ఎలాగో నేను చూపెడతాను. యా, సో క్వశ్చన్ చూస్తే రా మెటీరియల్ 1,80,000 ఉంది. సో డైరెక్ట్ మెటీరియల్ 1,80,000, డైరెక్ట్ లేబర్ 90,000, డైరెక్ట్ వేజెస్ అన్నారు, వేజెస్ అన్నా డైరెక్ట్ లేబర్ అన్న ఒకటే. డైరెక్ట్ ఎక్స్పెండిచర్ క్వశ్చన్లో ఏమి ఇవ్వలేదు కాబట్టి మనము దీన్ని నిల్లుగా పెట్టుకుంటున్నాను. ఓకే, సో ఎందుకు పెట్టారు సార్ అంటే నాకు అలవాటు అయిపోతుంది. నాకు ఒక 4 సార్లు చేశానంటే నాకు కాస్ట్ షీట్ బ్రెయిన్లో ఉండిపోతుంది. అందులో ఏమేమి ఉన్నాయో నాకు సంబంధం లేదు, నాకు కాస్ట్ షీట్ ఏమేమి ఉందో నాకు అది సంబంధం. ఓకే, సో ఈ మొత్తం కలిపేస్తే ప్రైమ్ కాస్ట్ అయిపోయింది 2,70,000. యా, సో ప్రైమ్ కాస్ట్ తర్వాత మనం ఏం యాడ్ చేస్తాము, ఫ్యాక్టరీ ఓవర్ హెడ్. మీరు ఇక్కడ చూడండి అర్థమైపోతుంది. ప్రైమ్ కాస్ట్ తర్వాత ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ స్టార్ట్ చేస్తున్నాం. ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ ఏమి ఇచ్చాడు, మెషిన్ అవర్స్ ఇచ్చారు. సో మెషిన్ అవర్స్ ఉండొచ్చు, లేబర్ అవర్స్ ఉండొచ్చు, మనం ఓవర్ హెడ్ చాప్టర్లో చెప్తాను, ఇప్పుడు ఎంత డెప్త్ వెళ్ళలేను. మెషిన్ అవర్స్ 10,000 × 8 రూపీస్ అంటే 10 గంటలు మిషన్ రన్ అయింది,
ప్రతి గంటకి 80 రూపాయలు అయింది. సో మొత్తం కలిపితే 80,000 వాళ్ళకి మెషిన్ ఓవర్ హెడ్ అయిపోయింది. సో దీనికి మనం ఏం యాడ్ చేస్తాము, గ్రాస్ ఫ్యాక్టరీ కాస్ట్ ఆర్ వర్క్స్ కాస్ట్ వస్తుంది. సరే నేను ఇదే ఫాలో అవుతున్నాను, నా బ్రెయిన్లో ఇదే ఉంది కాబట్టి. ఓకే, సో ఇప్పుడు ఎంత అయిపోయింది, 3,50,000 అయింది. సో 3,50,000 ఏంటి అంటే 3,50,000 ఇస్ మై గ్రాస్ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ ఆర్ వర్క్స్ కాస్ట్. నేను చెప్పాను మర్చిపోకుండా మీరు ఇక్కడ కాస్ట్ పర్ యూనిట్ అనేది ఇంకొక కాలం పెట్టుకోండి. అంటే ఇప్పుడు దీనికి ఒక కాలం, దీనికి ఒక కాలం, దీనికి ఒక కాలం. క్వశ్చన్లో అన్నీ ఇచ్చేస్తారు డీటెయిల్స్, బట్ ఏమైనా ఇవ్వకపోతే అక్కడ వరకు ఆగిపోండి, బట్ ఇస్తే పెట్టేసుకోండి. దిస్ ఈజ్ కాస్ట్ షీట్ చెప్తున్నాను, ప్రతి క్వశ్చన్కి పాసిబుల్ అవుతుందని అనట్లేదు. పాసిబుల్ ఉన్న క్వశ్చన్ ప్రతిదానికి ఇలా మీరు పెట్టుకోండి. ఓకే, సో మనకు గ్రాస్ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ ఆర్ వర్క్స్ కాస్ట్ వచ్చేసింది. దీని తర్వాత మనం ఓపెనింగ్ వర్కింగ్ ప్రోగ్రెస్, క్లోజింగ్ వర్కింగ్ ప్రోగ్రెస్ని యాడ్ మైనస్ చేస్తాము. క్వశ్చన్లో ఓపెనింగ్ క్లోజింగ్ రెండు ఇవ్వలేదు కదా, సో నేనేం చేస్తానంటే ప్రస్తుతానికి ఓపెనింగ్ మైనస్ క్లోజింగ్ రెండు నిల్ ఉంది. సో 3,50,000 ఈజ్ మై నెట్ ఫ్యాక్టరీ కాస్ట్ ఆర్ వర్క్స్ కాస్ట్. ఎందుకు రాస్తున్నారంటే నాకు ప్రాక్టీస్ అవుతుంది. మీరు కూడా ఒక 2 సార్లు రాయండి, ఎన్ని క్వశ్చన్స్ అన్ని క్వశ్చన్స్కి నేను చెప్పిన ఫార్ములా మొత్తం రాసేస్తే ఆ క్వశ్చన్లో వాడు ఇవ్వకపోయినా పర్లేదు, మన కాస్ట్ షీట్ రెడీ అయిపోతుంది. మేబీ ఈ క్వశ్చన్ బుక్లో ఇవ్వలేదేమో, ఎగ్జామ్లో ఇవ్వచ్చు కదా. యా, సో నెట్ ఫ్యాక్టరీ కాస్ట్ ఆర్ వర్క్స్ కాస్ట్ అయిపోయింది. దీని తర్వాత మనం ఏం చేస్తాము, ఫ్యాక్టరీలోనే ఇండైరెక్ట్గా ఇంకర్ అవుతున్నాయి, అంటే అడ్మినిస్ట్రేషన్కి సంబంధించిన ఫ్యాక్టరీకి సంబంధించిన అడ్మినిస్ట్రేషను, రీసెర్చ్కి సంబంధించింది, క్వాలిటీ కంట్రోల్కి సంబంధించింది, ఓకే, ఇక్కడ ప్రైమరీ ప్యాకింగ్ సంబంధించింది, లేదంటే ఏమైనా అమ్ముకున్నాడా సెకండ్ హ్యాండ్లా, అంటే లైక్ స్క్రాప్ అలాంటివి. సో క్వశ్చన్ ఇక్కడ ఏం లేదు కాబట్టి రాయట్లేదు, ఇక్కడ ప్లేస్ కూడా లేదు కాబట్టి నేను రాయట్లేదు. సో మీకు ఇక్కడ ఏమొచ్చేస్తుందంటే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ వచ్చేస్తుంది. సో కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ వచ్చిన తర్వాత నేను ఏం చేస్తాను, ఓపెనింగ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ యాడ్ చేస్తాను, క్లోజింగ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ మైనస్ చేస్తాను. ఇక్కడ రెండు లేవు కాబట్టి నేను దీన్ని ఓకే ఆల్రెడీ వచ్చేసింది కదా, సరే ఇక్కడ తీసేసుకున్నాం. సారీ ఓపెనింగ్ వర్కింగ్ ప్రోగ్రెస్, క్లోజింగ్ వర్కింగ్ ప్రోగ్రెస్ ఇక్కడ తీసేసుకున్నాం. సో ఇక్కడ ఇది కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ వచ్చేసింది. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ వచ్చేసిన తర్వాత మనం ఏం చేస్తున్నాము, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ వచ్చేసిన తర్వాత మనము సెల్లింగ్ ఓపెనింగ్ ఫినిష్డ్ గూడ్స్ని యాడ్ చేస్తాము, క్లోజింగ్ ఫినిష్డ్ గూడ్స్ని మైనస్ చేస్తాము. మర్చిపోలేదు కదా మీరు చెప్పిన పాయింట్ అయితే. రా మెటీరియల్ ఒకసారి ఇక్కడ చేస్తాము, వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఒకసారి ఇక్కడ చేస్తాము, ఫినిష్డ్ గూడ్స్ ఒకసారి ఇక్కడ చేస్తాము. సో ఇది క్వశ్చన్లో ఏమి ఇవ్వలేడు, సైలెంట్. ఇది క్వశ్చన్లో ఏమి ఇవ్వలేడు, సైలెంట్. ఇది ఇక్కడ ఇచ్చాడు. ఎక్కడ ఇచ్చాడు సార్ అంటే ఓపెనింగ్ ఫినిష్డ్ గూడ్స్ క్వశ్చన్లో ఇక్కడ ఇవ్వలేదు కాబట్టి నేను ఇక్కడ నిల్ పెట్టుకుంటాను. క్లోజింగ్ ఫినిష్డ్ గూడ్స్ ఇవ్వలేదు అని అనలేను, ఇండైరెక్ట్గా ఇచ్చాడు. ఎలా ఇచ్చాడంటే నువ్వు ప్రొడ్యూస్ చేసింది ఎక్కడన్నా ఇచ్చాడా, ప్రొడ్యూస్ చేసింది ఒక్కసారి లెట్ మీ గో త్రూ. యూనిట్స్ ప్రొడ్యూసర్ 4,000, ఇది ఒక్కటి రాయలేదు నేను. పాయింట్ అర్థం చేసుకోండి, వి లాస్ ద పాయింట్. ఫినిష్డ్ రా మెటీరియల్ సంబంధించింది ఇవ్వలేదు, వర్క్ ఇన్ ప్రోగ్రెస్ సంబంధించింది ఇవ్వలేదు, ఫినిష్డ్ గూడ్స్ ఇది ఇండైరెక్ట్గా ఇచ్చాడు. ఎలా ఇచ్చాడంటే ఓపెనింగ్లో ఏం చెప్పలేదు కాబట్టి నీళ్ళు తీసుకున్నాను, క్లోజింగ్లో మనం ప్రొడ్యూస్ చేసింది 4,000 యూనిట్స్ కానీ మనం అమ్మింది ఓన్లీ 3,600 యూనిట్స్, అంటే 400 యూనిట్స్ క్లోజింగ్ స్టాక్లోనే ఉంది, ఇండైరెక్ట్గా ఇచ్చాడు కాబట్టి 400 యూనిట్స్ మల్టిప్లైడ్ బై దేంతో మల్టిప్లై చేస్తాము, కాస్ట్ పర్ యూనిట్. కాస్ట్ పర్ యూనిట్ మనం ఎక్కడ ఫైండ్ అవుట్ చేయట్లేదు కదంటే మీరు ఇక్కడ వరకు రండి, ఇక్కడ వరకు 3,50,000 ఉందా, ఫ్యాక్టరీ కాస్ట్ ఆఫ్ వర్క్స్ కాస్ట్ 3,50,000 మనం ఇంకర్ అయ్యాము. దేనికి ఇంకర్ అయ్యాము, 4,000 యూనిట్స్ని ప్రొడ్యూస్ చేయడానికి 3,50,000 మనం ఇంకర్ అయ్యాం కాబట్టి ఒకటి 87.5 కరెక్టేనా, లెట్ మీ చెక్ వన్స్. యా, సో ఒకటి ఎన్ని యూనిట్స్కి, 4,000 యూనిట్స్కి, అంటే ఒకటి 87.5. జస్ట్ రఫ్ వరకు నేను మీరేం రాయకండి, ఇది లాజిక్ అర్థమవుతుందా. ఓపెనింగ్ ఫినిష్డ్ గూడ్స్ క్వశ్చన్లో ఇవ్వలేదు కాబట్టి నీళ్ళు పెట్టుకున్నాను. మేబీ క్వశ్చన్లో ఇస్తే రాసుకోండి, మేబీ బీకామ్ క్వశ్చన్ బుక్లలో ఉంటాయి, నేను చూశాను. ఓపెనింగ్ ఫినిష్డ్ గూడ్స్ ఉంటే రాసుకోండి, సిఏ బుక్లో ఉన్న రాసుకోండి అనుకో.
క్లోజింగ్ ఫినిష్డ్ గూడ్స్కి వాల్యూ ఇవ్వడు ఎప్పుడు. క్లోజింగ్ ఫినిష్డ్ గూడ్స్కి ఓన్లీ నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఇస్తాడు. మనం దాన్ని ఇలా చేయాలంటే నీ ఫ్యాక్టరీ కాస్ట్ లేకపోతే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్కి ఎంతైతే అమౌంట్ వచ్చిందో అదే డివైడెడ్ బై ఎన్ని యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తే కాస్ట్ పర్ యూనిట్ వస్తుంది. సో 87.5 అట్లా నీకు ఎన్ని యూనిట్స్ మిగిలాయి, 400 యూనిట్స్ మిగిలాయి. సో మల్టిప్లై చేస్తే 35,000 వస్తుంది. సో దీన్ని మైనస్ చేయాలి కాబట్టి 3,50,000 మైనస్ 35,000 చేస్తే 3,15,000 వస్తుంది. సో 3,15,000 ఏంటి నాది అంటే కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్, కాక్స్. దీనికి మనం ఏం చేస్తాము, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ మన అమౌంట్ ఉంటే మనం యాడ్ చేస్తాము. క్వశ్చన్లో చూడండి ఇక్కడ ఇచ్చాడు అడ్మినిస్ట్రేషన్ ఇచ్చాడు 35,000. నాకు ఇక్కడ ప్లేస్ సరిపోవట్లేదు. 35,000 ఇక్కడ రాయండి అడ్మిన్. $35,000. సెల్లింగ్ ఓవర్ హెడ్ ఏమి ఇచ్చాడు, 5 రూపీస్ పర్ యూనిట్ అన్నాడు. సో 5 రూపీస్ అంటే కిచడి అయిపోతుంది, నేను రాస్తాను మీ దగ్గర. మన కాక్స్ ఎంత వచ్చిందంటే 3,15,000 వచ్చింది. దీనికి మనము అడ్మిన్ ఎంతైతే మనం పే చేసామో, అడ్మిన్ ఎంత ఉందా 35,000 యాడ్ చేస్తాను. సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఏమన్నాడంటే అది కూడా రబ్ చేసిన, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ 5 రూపీస్ పర్ యూనిట్ అన్నాడు. సో నేను 5 మల్టిప్లైడ్ బై, మనకు స్టూడెంట్స్ జనరల్గా ఇక్కడ తప్పు చేయొచ్చు, నేను అలారం ఇస్తున్నాను. ఎక్కడ తప్పు చేయొచ్చు అంటే మనం ప్రొడ్యూస్ చేసింది 4,000 యూనిట్స్, మనం అమ్మింది ఓన్లీ 3,600 యూనిట్స్. సో రెండిట్లో ఏం తీసుకోవాలంటే గూడ్స్ ప్రొడ్యూసర్ అంటే నువ్వు ఎన్ని యూనిట్స్ని ప్రొడ్యూస్ చేసావు, గూడ్స్ సోల్డ్ అంటే నువ్వు ఎన్ని యూనిట్స్ని సేల్ చేసావు. అంటే నువ్వు నీ ఫ్యాక్టరీలో 4,000 యూనిట్స్ ప్రొడ్యూస్ చేసావు, కానీ అక్కడ నుంచి ఒక షోరూమ్కి వచ్చేసిన తర్వాత షోరూమ్లో 3,600 యూనిట్సే నువ్వు సేల్ చేసావు. అంటే సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ దేనిపైన ఇంకర్ అవుతావు, నువ్వు ఎన్ని యూనిట్స్ ఇంకర్ అవుతాయి అన్నిసార్లు సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. అంటే మీనింగ్ చెప్పాలంటే ఆ ఫర్నిచర్ షాప్ అనేది తీసుకుందాం ఎగ్జాంపుల్. ఆ ఫర్నిచర్ షాప్ అతను ఏం చేస్తున్నాడంటే ఫర్నిచర్ అంతా రెడీ అయిపోయిన తర్వాత ఒక కస్టమర్ దగ్గర నుంచి కాల్ వచ్చింది, నాకు ఈ ఫర్నిచర్ కావాలంటే అతని ఇంటికి డోర్ డెలివరీ చేస్తున్నాడు. డోర్ డెలివరీ చేసినప్పుడు ఏమంటున్నాడు అంటే ఖర్చు నాది అంటున్నాడు, డిస్ట్రిబ్యూషన్ ఖర్చు నాది అంటున్నాడు. సో అతను డిస్ట్రిబ్యూషన్ ఎన్నిసార్లు ఇంకర్ అవుతాడు, ఎన్నిసార్లు అయితే అతను ప్రోడక్ట్ అమ్ముతున్నాడు అన్నిసార్లు ఇంకర్ అవుతాడు తప్ప. ఇప్పుడు నగర షాప్లో 4,000 ఐటమ్స్ ఉన్నాయి, 4,000 ఐటమ్స్ పైన నేను వ్యాన్ అతనికి ఏమి ఇవ్వను, ఒక్కొక్క ఐటమ్ అమ్మితే ఒక్కొక్కసారి హోమ్ డెలివరీకి ఇంత అమౌంట్ ఇస్తాను అని చెప్పి. అంటే బాటమ్ లైన్ ఏంటి, నీ సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ పైన బేస్ అవుతుంది తప్ప ప్రొడక్షన్ పైన కాదు. సింపుల్ వేలా 3,600తోనే మల్టిప్లై చేస్తాను తప్ప 4,000తోనే మల్టిప్లై చేయను. అలా చేస్తే మీరు తప్పు చేసిన వాళ్ళు అవుతారు. $18,000. సో ఇలా చేస్తే సెల్లింగ్ ప్రైస్ 125 ఎంత వస్తుంది, $3,68,000. ఇది కాస్ట్ ఆఫ్ సేల్స్ అయిపోతుంది. దీనికి నేను ప్రాఫిట్ యాడ్ చేస్తాను, ప్రాఫిట్ యాడ్ చేస్తే నాకు సేల్స్ అవుతుంది. సేల్స్ ఏంటి సార్ నాకంటే నేను 125 రూపీస్కి ఒక ఐటమ్ అమ్మాను, అట్లా 3,600 యూనిట్స్ అమ్మాను. అది క్వశ్చన్లో ఉంది, నేను రబ్ చేశాను. సో 125 రూపీస్కి ఒక యూనిట్ లెక్క 3,600 యూనిట్స్ అమ్మినందుకు 4,50,000 రూపాయలు నాకు సేల్స్ అయ్యింది. కానీ నాకు ఖర్చు మాత్రం 3,68 అయింది. కాబట్టి మధ్యలో ఉన్న తేడా మొత్తం నా ప్రాఫిట్ అయిపోతుంది. అది నా బ్యాలెన్సింగ్ ఫిగర్ 82,000. ఒక్కసారి నా ఆన్సర్ చూస్తాను. ప్రాఫిట్ 82,000. ఓకే, సో ఫార్మాట్లో కొంచెం 2-3% అక్కడక్కడ కావచ్చు, బట్ దిస్ ఈజ్ ద వే దట్ యూ కెన్ అండర్స్టాండ్ కాస్టింగ్. ఇలాంటి వీడియోలు మీకు నచ్చినట్లయితే ఇంకా రావాలి అని అనుకుంటే నాకు ఆ ఎంకరేజ్మెంట్ కావాలి. ఆ ఎంకరేజ్మెంట్ మీరు అట్లీస్ట్ ఒక రెస్పాన్స్ ఇవ్వండి. ఇది బాగుంది సార్, ఇది బాగాలేదు సార్, ఇది మనం చేంజ్ చేయొచ్చు, లేకుంటే నాకు ఈ టాపిక్ కావాలి, అలా ఏదో చెప్తే నాకు తెలుస్తుంది. అలా చెప్పకుండా వచ్చిన వీడియోలు చూడడము లేకుంటే వదిలేయడము, రెస్పాన్స్ లేకుండా ఉంటే మీకు ఎవరికి అర్థం కావట్లేదేమో, మీకు ఎవరికి యూస్ఫుల్ కావట్లేదేమో అని నేను అనుకుంటాను.
సో నాకు మీ ఎంకరేజ్మెంట్ ఉంటే ఇంకా వీడియోలు కూడా వస్తాయి, డెఫినెట్గా వస్తాయి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీరు మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మనం చెప్తున్నామన్న విషయం 10 మందికి తెలియాలి. మీకు అర్థమవుతుందంటే అక్కడే ఆపకండి, మీతో పాటు ఇంకో 10 మందికి ఎక్స్ప్లెయిన్ చేయండి.